లప్ప 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 లపాకి పథకం. వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? లపాకి పథకమా? అదేంటి సార్, పేరే చాలా కొత్తగా ఉంది. విషయం చాలా వింతగా ఉంటుంది. అబ్బో, ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ఇల్లీగల్ వ్యభిచారం రద్దు. వావ్, వాట్ ఎ గ్రేట్ న్యూస్! ఇప్పుడే మన తొత్తుల టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం పిత్తికేసి గారు ఒక కొత్త పథకం ద్వారా వ్యభిచార గృహాల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని నిర్వహిస్తున్న నిర్వాహకులపై కొరడా జులిపించబోతున్నట్టు తెలియచేశారు. హలో, కాస్త ఆపుకుంటావా? సారీ సార్. ఈ లప 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 లపాకి పథకం ద్వారా ఇల్లీగల్ వ్యభిచారాన్ని రద్దు చేసి వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి లీగల్ చేయబోతున్నాం. మన రాష్ట్ర సీఎం పిత్తుకేసి మరో సంచలనాత్మక పథకం లప 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 లపాకి పథకం. వారి మాటల్లోని ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ పథకం అడ్డు పెట్టుకొని ఈ రోజు నుండి రాష్ట్రంలో అబ్బాయిలపైన అమ్మాయిలు, అమ్మాయిలపైన అబ్బాయిలు ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా, బలవంతంగా ఏ అమ్మాయినైనా వ్యభిచార వృత్తిలోకి లాగడానికి ట్రై చేసినా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అబ్బాయిలపైన అమ్మాయిలు రేప్ చేసినా, ఎవరికి అన్యాయం జరిగినా సరే 000 కాల్ చేయండి. 3 నిమిషాల్లో మీ ముందు పోలీసులు ఉంటారు. నో అరెస్ట్, నో వారెంట్, స్పాట్ ఎంక్వైరీ, స్పాట్ పనిష్మెంట్. సీఎం పితికేసి ప్రవేశపెట్టిన లపాకి పథకంతో మరోసారి ఉలిక్కిపడ్డ రాష్ట్రం. లపాకి పితికేశ్ గారు, మీరు దేవుడు అండి. మీ దయతో చాలా నెలల తర్వాత స్వేచ్ఛగా పనిగానిచ్చానండి. ఇప్పటి వరకు ఎంతో మంది పోలీసులు, ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వాడుకున్నారు, మా డబ్బుల్ని పంచుకున్నారు. రేపటి నుంచి మా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళ బతుకులు మాలా కాకుండా చూసుకుంటానయ్యా. ఈ నేపథ్యంలో పిత్తికేసియే మా దేవుడు అంటున్న వేశ్యలు. మరోవైపు తీవ్రంగా మండిపడుతున్న రాష్ట్ర ప్రజలు. వాడేం ముఖ్యమంత్రి అండి? ఆడవాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నాడు. వాడికి అసలు తల్లి చెల్లి ఎవరు లేరా? వాడు బాగుపడ్డండి, బాగుపడడు. మన రాష్ట్రానికి పట్టిన చెదలండి వాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నా మాట ఎవరన్నా విన్నారటండి? ఎవడో పిత్తు పిత్తు అని పరిగెట్టారు. ఇప్పుడు ఏమైంది? వాడు తుస్ అనిపించాడు. పిల్ల రాజకీయాలండి, పిల్ల రాజకీయాలు. నిన్నటి వరకు జనం దృష్టిలో దేవుళ్లా ఉన్న సీఎం పితుకేసి తన సంచలనాత్మక నిర్ణయాలతో అటు ప్రజల్ని, ఇటు పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేశారు. హలో, దేకో, భజన పార్టీ ఇజ్జత్ తీస్తావని పార్టీలో ప్లేసు, సీఎం పోస్టు ఇవ్వలేదు నీకు. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీకు ఇంకా ఆప్షన్స్ ఉండవని. వాడికి బాగా బల్పు ఉంది సాబ్. మరోసారి మీడియా ముందుకు రానున్న సీఎం పిత్తుకేసి ఈసారి ఏ పనికి మాలిన పథకం ప్రవేశపెడతాడోనని భయాందోళనకు గురవుతున్న రాష్ట్ర ప్రజలు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నీలాగే చాలా బాగున్నాను. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం. మీరింతకు ముందు ప్రవేశపెట్టిన ఆ 2 పథకాల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలకి మీరిచ్చే సమాధానం? మీకు నిరాశావాదుల నిరసనలు కనిపిస్తున్నాయి, నాకు ఆశావాదుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? ప్రజల కోసం ఒక్క మంచి పథకం కూడా పెట్టరా? మంచి అంటే 10 మందికి ఉపయోగపడేది. ఓ గుడ్, వెరీ గుడ్. నువ్వన్నట్టు 10 మందికి కాదు, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక మంచి పథకాన్ని బాగా ఆలోచించి మరీ రూపొందించాను. సూపర్ సార్, ఏం సార్ అది? ఉప్పు పథకం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. అర్థమయ్యేటట్టు చెప్పాలా? చెప్తా. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు లభించే అన్ని కిరాణా షాపులతో పాటు సూపర్ మార్కెట్లు కూడా మూసివేస్తున్నాం. ఇక మీదట ప్రతి రేషన్ షాపులోనూ రూపాయికి కిలో గంజాయితో పాటు పాన్ పరాగ్, సిగరెట్, గుట్కా ఫ్రీ. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు సార్? మంచివాణ్ణి.
గత కొద్ది రోజులుగా తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు. బంద్లో రాస్తారోకలతో అట్టడుగుపోతున్న రాష్ట్రం. ఇన్నాళ్ళు నువ్వు ఇది ఎలాగ పెడతావు అనుకున్నాం కానీ ఇలా చేస్తామని అనుకోలేదురా. మమ్మల్ని ఎదురు చేసావు కదరా. నీ పక్కన ఉండే దానికన్నా మన పిత్రేపాలు వెళ్ళి పందులు వేపుకుంటున్నాయి. బయలుదేరండి. ఇంకేంట్రా చూస్తున్నావు? మూసుకొని పదా. హలో, ఏంటి అలా చూస్తున్నావు? కోపం వస్తుంది కదా, కొట్టాలనిపిస్తుంది కదా. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపో. మిస్టర్ పిత్కేసి, యువర్ అండర్ అరెస్ట్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఇన్స్పెక్టర్? మీకు మన పిచ్చా? ఒక సీఎం తో ఇలానేనా బిహేవ్ చేసేది? బీ ఇన్ యువర్ లిమిట్స్. హలో హలో పితికేసి, నీకు ఆప్షన్స్ లేవు. आपका सीएम पोस्ट निकाल दिया, आपका खेल खत्म हो गया. సీఎం పితికేసి అరెస్ట్. అధికార దుర్వినియోగం చేసి భజన పార్టీ పరువు తీసినందుకు సీఎం పదవిని తీసేయడంతో పాటు ఆ పార్టీ నుండి బహిష్కరించినట్లు మీడియాకి తెలియజేసిన భజన పార్టీ పెద్దలు. నరరూప రాక్షసులు మించే ఆలోచన విధానానికి నిదర్శనమైన జిత్తులో మారి సీఎం పిత్తుకేసిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరోవైపు కంటికి కనిపిస్తే చాలు కసితీరా కొట్టి చంపేయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా కోర్టు చుట్టూ 30 కిలోమీటర్ల పరిధి మేర 144 సెక్షన్ విధించడంతో పాటు సామాన్య ప్రజల్ని కోర్టు లోపలికి అనుమతించని పోలీసులు. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిత్తుకేసి గారి తరపున మీరు వాదిస్తారా? అతనికి సపోర్ట్ చేస్తే న్యాయవాద వృత్తికి మాయని మచ్చలా మిగిలిపోతుంది. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇలాంటి దుర్మార్గులకి ఉరి శిక్ష ఇచ్చినా తప్పులేదండి. తీసుకెళ్ళండి, చంపేయండ్రా నా కొడుకుని, చంపేయండ్రా. నేను చెప్పానురా వానికి ఇలా జరుగుతుంది అనేసి. పథకాలు పెడతావారా నువ్వు? జైటాకిలా వాదనలు ప్రారంభించండి. యువర్ ఆనర్, పదవి రాగానే పెత్తనం చలాయించాలని పైత్యమో, చిన్నవాడు అని తెలియక చేసిన చేతకానితనమో తెలియదు కానీ ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన పనికి మాలిన పథకాల వల్ల ప్రజలందరూ మద్యం మత్తులో మూలుగుతున్నారు, పొగాకే ప్రాణంగా పీలిస్తున్నారు, వ్యభిచారమే వ్యసనంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, ఈ పథకాల వల్ల కోట్లాది మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. యువర్ ఆనర్, ఇది వరకే సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనంతటికి కారణమైన ఈ ముద్దాయిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంతో పాటు
కోట్లాది మంది అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారని మీ పైన ఆరోపణ ఉంది. దీనికి మీరిచ్చే సమాధానం? అతను చెప్పడానికి మనం వినడానికి ఇంకేం మిగలలేదు యువర్ ఆనర్. ఇదిగోండి యువర్ ఆనర్, ఇతను ప్రవేశపెట్టిన పథకాలే చెప్తున్నాయి ఇతను ఎంతటి దేశద్రోహం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏం సాధించావు? కోట్లాది మంది జీవితాలు నాశనం చేయడం తప్ప. ఏం సాధించలేదో చెప్పండి లాయర్ చక్రధర్ గారు. నేను కోట్లాది మంది జీవితాలతో ఆడుకున్నానా? ఎస్. అంటే నేను ఆ టకీలా పథకం ప్రవేశపెట్టక ముందు ఈ దేశంలో మందే లేదా? లేక అంతకుముందు దాన్ని తాగే వాళ్ళే లేరా? చెప్పండి లాయర్ చక్రధర్ గారు. అప్పుడు పగళ్ళు తాగి రాత్రిళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు నీ పుణ్యమాని రాత్రి పగలు తాగుతూనే ఉన్నారు. అప్పుడు తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాళ్ళు ఇప్పుడు తాగి బుద్ధిగా ఇంట్లోనే పడుకుంటున్నారు సార్. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేవు, తాగిన తర్వాత తన్నుకు చచ్చేవాళ్ళు లేరు. పైగా వీటన్నిటికి మించి నేను ప్రవేశపెట్టిన ఈ టకీలా పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికింది సార్. అది సరేనయ్యా, ఈ లపాకీ పథకం గురించి ఏం చెప్తావు? దీనివల్ల దేశ ప్రతిష్ట డ్రైనేజ్ లో కలిసిపోయింది. యావత్ మహిళా లోకం అవమాన భారంతో తలదించుకుంది.